ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనే టెక్నాలజీ ప్రపంచంలో చాలా విషయాలు మారిపోయాయి, ఇంకా చాలా విషయాలు మారబోతున్నాయి. సినిమా అనే రంగంలో ఏఐని వ్యాపకంగా యూజ్ చేసే అవకాశం ఉంది. ఇది టాలీవుడ్ లాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా పూర్తిగా మారుస్తుంది. ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా నీట్గా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఏఐ సినిమాలో ఎటు వెళ్తుంది? సినిమా అంటే కథ, యాక్టర్స్, డైరెక్షన్, మ్యూజిక్, విజువల్స్ అని కాకుండా టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏఐతో సినిమా తీయడం అంటే ప్రతి స్టేజ్లో టెక్నాలజీని యూజ్ చేసి కొత్త పాసిబిలిటీస్ని క్రియేట్ చేయడం. తెలుగు సినిమాలో ఏఐ ఎంత గొప్పగా యూజ్ అవుతుందో, ఎలా ఇండస్ట్రీని ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో చూద్దాం. నెంబర్ 1, స్క్రిప్ట్ రైటింగ్ టు ఏఐ. సినిమా ప్రాసెస్లో ముందు స్టెప్ అయిన స్క్రిప్ట్ రైటింగ్లో ఏఐ ఎంత ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. ఏఐ టూల్స్ ఇప్పటికే కథలు, డైలాగ్స్, ప్లాట్ ట్విస్ట్ రైట్ చేసే కెపాసిటీని డెవలప్ చేసుకున్నాయి. ఈ టూల్స్ ఆడియన్స్ ప్రిఫరెన్సెస్, మార్కెట్ ట్రెండ్స్, ప్రీవియస్ హిట్ మూవీస్ డేటాని అనలైజ్ చేసి కొత్త స్క్రిప్ట్ని సజెస్ట్ చేస్తాయి. తెలుగు సినిమాలో ఫ్యామిలీ డ్రామాస్, లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీస్కి డిమాండ్ ఎక్కువ. ఏఐ మన ఆడియన్స్కి నచ్చే ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేసి పర్ఫెక్ట్ కథని క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి మన టాలీవుడ్లో మదర్ సన్ సెంటిమెంట్, విలేజ్ బ్యాక్డ్రాప్, హీరో ఎలివేషన్ సీన్స్ చాలా పాపులర్. ఏఐ ఈ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి ఆడియన్స్ ఎమోషన్స్ని ట్రిగర్ చేసే స్క్రిప్ట్ని డిజైన్ చేయొచ్చు. రైటర్స్కి క్రియేటివ్ బ్లాక్ ఉన్న ఏఐ సజెషన్స్తో కొత్త ఐడియాస్ని జనరేట్ చేయొచ్చు. ఏఐ టూల్స్ లైక్ స్క్రిప్ట్ జనరేటర్స్ మన తెలుగులో కూడా డైలాగ్స్ని న్యాచురల్గా లోకల్ స్లాంగ్తో రాయగలవు. ఈ టూల్స్ టైం సేవ్ చేస్తాయి అండ్ రైటర్స్కి ఇన్స్పిరేషన్ ప్రొవైడ్ చేస్తాయి. ఫ్యూచర్లో ఏఐ కంప్లీట్ స్క్రిప్ట్స్ని ఆటోనమస్గా రైట్ చేసే స్టేజ్కి వెళ్ళిపోవచ్చు, కానీ రైటర్స్ క్రియేటివిటీని ఎన్హాన్స్ చేయడంలో ఏఐ చాలా ఉపయోగపడుతుంది. నెంబర్ 2, ప్రీ ప్రొడక్షన్లో ఏఐ. ప్రీ ప్రొడక్షన్లో ఏఐ ఎంత గొప్పగా యూజ్ అవుతుందో చూద్దాం. లొకేషన్ స్కౌటింగ్, బడ్జెట్ ప్లానింగ్, షెడ్యూలింగ్ లాంటి వర్క్స్లో ఏఐ హెల్ప్ చేస్తుంది. ఏఐ టూల్స్ శాటిలైట్ ఇమేజరీ, వెదర్ డేటా, అసెసిబిలిటీని అనలైజ్ చేసి షూటింగ్కి బెస్ట్ లొకేషన్స్ని సజెస్ట్ చేస్తాయి. తెలుగు మూవీస్లో విలేజ్ సీన్స్, సిటీ ల్యాండ్స్కేప్స్, టెంపుల్ బ్యాక్డ్రాప్స్ చాలా కామన్. ఏఐ బడ్జెట్లో ఫిట్ అయ్యే విజువల్స్ అపీలింగ్ లొకేషన్స్ని రికమెండ్ చేయొచ్చు. బడ్జెట్ ఎస్టిమేషన్లో కూడా ఏఐ కీ రోల్ ప్లే చేస్తుంది. యాక్టర్స్ ఫీజ్, విఎఫ్ఎక్స్ కాస్ట్, సెట్ డిజైన్ ఎక్స్పెన్సెస్ లాంటి డేటాని అనలైజ్ చేసి యాక్యురేట్ బడ్జెట్ ప్రొజెక్షన్స్ ఇస్తుంది. తెలుగు సినిమాలో లో బడ్జెట్ మూవీస్కి ఈ ఏఐ టూల్స్ చాలా యూస్ఫుల్. ప్రొడ్యూసర్స్కి ఫైనాన్షియల్ రిస్క్ని తగ్గించడానికి ఏఐ పర్ఫెక్ట్ ప్లానింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. షెడ్యూలింగ్లో కూడా ఏఐ హెల్ప్ చేస్తుంది. షూటింగ్ డేట్స్, యాక్టర్స్ అవైలబిలిటీ, క్రూ మేనేజ్మెంట్ని ఏఐ ఆప్టిమైజ్ చేస్తుంది. ఇది టైం వేస్ట్ని తగ్గిస్తుంది అండ్ ప్రొడక్షన్ ప్రాసెస్ని స్మూత్ చేయగలదు. నెంబర్ 3, కాస్టింగ్ అండ్ క్యారెక్టర్ క్రియేషన్. కాస్టింగ్ ప్రాసెస్లో ఏఐ చాలా స్మార్ట్గా వర్క్ చేస్తుంది. యాక్టర్స్ని సెలెక్ట్ చేయడానికి ఏఐ టూల్స్ సోషల్ మీడియా పాపులారిటీ, ప్రీవియస్ మూవీ సక్సెస్, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ని అనలైజ్ చేస్తాయి. తెలుగు సినిమాలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, సపోర్టింగ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. ఏఐ మన ఆడియన్స్కి నచ్చే కాస్టింగ్ చాయిసెస్ని సజెస్ట్ చేస్తుంది. క్యారెక్టర్ క్రియేషన్లో కూడా ఏఐ గొప్ప రోల్ ప్లే చేస్తుంది. ఏఐ బేస్డ్ 3D మోడలింగ్, ఫేషియల్ రికాగ్నిషన్ టూల్స్తో విజువల్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేయొచ్చు. హాలీవుడ్లో డీఏజింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. తెలుగు సినిమాల్లో కూడా ఓల్డ్ యాక్టర్స్ని యంగ్గా షో చేయడానికి ఏఐ హెల్ప్ చేస్తుంది. విర్చువల్ యాక్టర్స్ని కూడా ఏఐ డిజైన్ చేయొచ్చు. ఇది లో బడ్జెట్ మూవీస్కి చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్కి హిస్టారికల్ డ్రామాస్లో కింగ్స్, వారియర్స్ లాంటి క్యారెక్టర్స్ని ఏఐ క్రియేట్ చేయొచ్చు. మన తెలుగు మూవీస్లో బాహుబలి లాంటి గ్రాండ్ క్యారెక్టర్స్ని విజువల్గా డిజైన్ చేయడానికి ఏఐ టూల్స్ని యూజ్ చేయొచ్చు. నెంబర్ 4, సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్. సినిమాటోగ్రఫీలో ఏఐ ఎంత ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. ఏఐ పవర్డ్ కెమెరాస్ ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. ఈ కెమెరాస్ లైటింగ్, యాంగిల్స్, ఫోకస్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తాయి. తెలుగు మూవీస్లో యాక్షన్ సీక్వెన్సెస్, సాంగ్స్లో విజువల్స్ చాలా కీ. ఏఐ కెమెరాస్తో పర్ఫెక్ట్ షాట్స్ని క్యాప్చర్ చేయొచ్చు. టైం అండ్ ఎఫర్ట్ సేవ్ అవుతాయి. విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్లో ఏఐ ఇంకా గొప్పగా వర్క్ చేస్తుంది. గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ని అనలైజ్ చేసి రియలిస్టిక్ బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేయొచ్చు. తెలుగు సినిమాలో ఫ్యాంటసీ మూవీస్, హిస్టారికల్ డ్రామాస్లో మ్యాసివ్ సెట్స్ని ఏఐ లో బడ్జెట్లో క్రియేట్ చేయగలదు. ఎగ్జాంపుల్కి వార్ సీక్వెన్సెస్, మ్యాజికల్ వరల్డ్స్ని ఏఐతో డిజైన్ చేయొచ్చు. ఇది బాహుబలి లాంటి మూవీస్కి చాలా యూస్ఫుల్. ఏఐతో విజువల్ క్వాలిటీని ఎన్హాన్స్ చేయొచ్చు. లో రిజల్యూషన్ ఫుటేజ్ని హై రిజల్యూషన్గా కన్వర్ట్ చేయడానికి ఏఐ అప్స్కేలింగ్ టూల్స్ హెల్ప్ చేస్తాయి. ఇది తెలుగు సినిమాలో బడ్జెట్ కన్స్టెంట్స్ ఉన్న చోట్ల కూడా హై క్వాలిటీ విజువల్స్ని డెలివర్ చేయగలదు. నెంబర్ 5, ఎడిటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. ఎడిటింగ్లో ఏఐ రెవల్యూషనైజ్ చేస్తుంది. ఏఐ టూల్స్ ఫుటేజ్ని అనలైజ్ చేసి
బెస్ట్ సీన్స్ని సెలెక్ట్ చేస్తాయి, పేసింగ్ని అడ్జస్ట్ చేస్తాయి అండ్ ఆడియన్స్ ఎమోషన్స్ని ట్రిగర్ చేసే కట్స్ని క్రియేట్ చేస్తాయి. తెలుగు మూవీస్లో ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్లో పేసింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఏఐ ఈ పేసింగ్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తుంది. సౌండ్ డిజైన్లో కూడా ఏఐ రోల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ని ఏఐ జనరేట్ చేయొచ్చు. తెలుగు మూవీస్లో సాంగ్స్, బీజిఎం చాలా కీ. ఏఐ ఆడియన్స్ మోడ్ని అనలైజ్ చేసి సూటబుల్ మ్యూజిక్ని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి ఫ్యామిలీ డ్రామాలో ఎమోషనల్ సీన్కి హార్ట్ టచింగ్ మ్యూజిక్ ఏఐ డిజైన్ చేయొచ్చు. కలర్ గ్రేడింగ్, సౌండ్ మిక్సింగ్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో కూడా ఏఐ టైం సేవ్ చేస్తుంది. ఇది ఎడిటర్స్, సౌండ్ డిజైనర్స్కి వర్క్లోడ్ని తగ్గిస్తుంది అండ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ 6, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సినిమా రిలీజ్ అయ్యే ముందు మార్కెటింగ్లో ఏఐ ఎంత గొప్పగా యూజ్ అవుతుందో చూద్దాం. ఏఐ టూల్స్ సోషల్ మీడియా ట్రెండ్స్, ఆడియన్స్ ప్రిఫరెన్సెస్ని అనలైజ్ చేసి టార్గెటెడ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ని క్రియేట్ చేస్తాయి. తెలుగు మూవీస్లో ట్రైలర్స్, పోస్టర్స్, టీజర్స్ చాలా ఇంపార్టెంట్. ఏఐ ఈ కంటెంట్ని ఆప్టిమైజ్ చేసి మ్యాక్సిమం రీచ్ని అచీవ్ చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్లో కూడా ఏఐ హెల్ప్ చేస్తుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మూవీస్ రిలీజ్ చేయడానికి ఏఐ ఆడియన్స్ వ్యూవింగ్ హ్యాబిట్స్ని అనలైజ్ చేసి బెస్ట్ ప్లాట్ఫామ్స్ని సజెస్ట్ చేస్తుంది. తెలుగు ఆడియన్స్ని టార్గెట్ చేయడానికి ఏఐ పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఫ్యామిలీ ఆడియన్స్కి సూటబుల్ ప్లాట్ఫామ్స్ని, యూత్కి నచ్చే ప్లాట్ఫామ్స్ని ఏఐ ఐడెంటిఫై చేయొచ్చు. నెంబర్ 7, ఆడియన్స్ ఎంగేజ్మెంట్. ఏఐ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేయడానికి, అనలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సోషల్ మీడియాలో కామెంట్స్, రివ్యూస్, హ్యాష్ట్యాగ్స్ని ఏఐ మానిటర్ చేసి మూవీ సక్సెస్ రేట్ని ప్రిడిక్ట్ చేస్తుంది. తెలుగు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ని అనలైజ్ చేసి ఫ్యూచర్ మూవీస్లో ఇంప్రూవ్మెంట్స్ని సజెస్ట్ చేస్తుంది. ఏఐ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. పర్సనలైజ్డ్ రికమెండేషన్స్, ఇంటరాక్టివ్ కంటెంట్ లాంటి ఫ్యూచర్స్తో ఏఐ ఆడియన్స్ని మూవీస్తో కనెక్ట్ చేయగలదు. ఎగ్జాంపుల్కి, మూవీ బేస్డ్ క్విజెస్, పోల్స్ని ఏఐ క్రియేట్ చేయొచ్చు. ఇది ఫ్యాన్స్కి ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఏఐ తెలుగు సినిమాలో ఛాలెంజెస్. ఏఐ సినిమాలో ఎంతో గొప్పగా యూజ్ అయినా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. తెలుగు సినిమా చాలా ఎమోషనల్, కల్చరల్ వాల్యూస్ని బట్టి నడుస్తుంది. ఏఐ ఈ ఎమోషన్స్, మన ట్రెడిషన్స్ని పూర్తిగా అర్థం చేసుకోగలదా? ఈ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయడానికి ఏఐ ఇంకా డెవలప్ అవ్వాలి. అండ్ ఏఐ యూజ్ చేసి జాబ్స్ తగ్గిపోతాయి అని భయం ఉంది. రైటర్స్, ఎడిటర్స్, టెక్నీషియన్స్ లాంటి వాళ్ళు ఏఐ వల్ల జాబ్స్ కోల్పోవచ్చు అని వరి అవుతున్నారు. కానీ ఏఐని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే జాబ్స్ క్రియేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. హ్యూమన్ క్రియేటివిటీ, ఏఐ టెక్నాలజీని బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏఐ తెలుగు సినిమా ఫ్యూచర్లో ఏఐ తెలుగు సినిమాని కొత్త హైట్స్కి తీసుకువెళ్ళిపోతుంది. విర్చువల్ రియాలిటీ, విఆర్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఏఆర్ లాంటి టెక్నాలజీస్తో ఏఐ కంబైన్ అయితే ఆడియన్స్కి ఇమ్మెర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తెలుగు మూవీస్లో హిస్టారికల్ డ్రామాస్, ఫ్యాంటసీ వరల్డ్స్ని వీఆర్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏఐ పర్సనలైజ్డ్ మూవీస్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఆడియన్స్ చాయిస్ బట్టి మూవీ ఎండింగ్ని చేంజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి, లవ్ స్టోరీలో హ్యాపీ ఎండింగ్ లేదా సాడ్ ఎండింగ్ని ఏఐ కస్టమైజ్ చేయొచ్చు. ఇది ఆడియన్స్కి యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక ఫైనలీ కన్క్లూషన్, ఏఐతో తెలుగు సినిమా పూర్తిగా మారిపోతుంది. స్క్రిప్ట్ రైటింగ్, ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, మార్కెటింగ్, ఆడియన్స్ ఎంగేజ్మెంట్ లాంటి ప్రతి స్టేజ్లో ఏఐ గొప్ప రోల్ ప్లే చేస్తుంది. మన తెలుగు సినిమాలో ఎమోషన్స్, కల్చరల్ వాల్యూస్ని ఏఐతో ఎన్హాన్స్ చేయొచ్చు, రీప్లేస్ చేయలేదు. ఏఐ అండ్ హ్యూమన్ కొలాబరేషన్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే తెలుగు సినిమా వరల్డ్ క్లాస్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఈ ఏఐ రెవల్యూషన్ మన ఇండస్ట్రీని గ్లోబల్ స్టేజ్లో టాప్ పొజిషన్లో నిలబెట్టగలదు.